తీసుకెళ్ళండి 24 ఎర్లీ మార్నింగ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక నాగరత్నమ్మ, ఒక 55 సంవత్సరాల మహిళ తన కొడుకుని ఇంట్లో కనపడడం లేదు. నేను అంతా వెతికి చూస్తే రక్త మడుగులు ఉన్నాయి, అబ్బాయి లేడు, మహేశ్వర్ రెడ్డి. నాకు నేను భర్త చనిపోతే ఉంచుకున్న రామచంద్రారెడ్డి అని అతను కూడా కనపడలేదు. అతను ఏమో చేసి పోయింటాడనే ఉద్దేశంతోన ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నాగరత్నమ్మకి ఒక 30 years బ్యాక్ శ్రీనివాసరెడ్డి ఆయనతో సంబంధం పెళ్ళి అయింది. అతను చనిపోవడం వలన మళ్ళీ రెండో పెళ్ళి చేసుకుంది. అతను కూడా ఆమెను వదిలేసిపోతే ఇప్పుడు రామచంద్రారెడ్డి అని అతను ఒక డైవర్స్డ్ పర్సన్ ప్రొద్దుటూరు టౌన్లో రామచంద్ర స్వీట్స్ అని తయారు చేస్తుంటాడట. ఆ స్వీట్స్ తయారు చేసే వ్యక్తి ఇతని దగ్గర కూలీలుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరే, ఈమెతో పరిచయం ఏర్పడి దాదాపు 13-15 సంవత్సరాలు అయింది. అప్పటికే ఆ అబ్బాయి ఒక 10-12 ఏళ్ళ పిల్లోడు మహేశ్వర్ రెడ్డి. సో ఆ తల్లి కొడుకు ఇద్దరు ఈయన దగ్గరే సహజీవనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇంక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి కొద్దిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే ఇంకా అప్పుడప్పుడు మందలించేవాళ్ళు. ఇతనికి చెడు అలవాట్లు, రోజు తాగడము, డబ్బులు గొడవ చేసుకోవడము, వాళ్ళ అమ్మను కొట్టడము, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఈ రామచంద్రారెడ్డిని కొట్టడము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ వచ్చాడంట. స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళతో చేస్తూ ఉండి కొద్దిగా అక్రమ సంబంధం అది కూడా ఇతను గమనించాడని, ఆ అమ్మాయితో ఉండడం వలన కూడా ఇతను మందలించడము, కొన్ని ఇంట్లో వాళ్ళ అమ్మ మందలించడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా అతను మానుకోకుండా గమ్మునున్నాడు. 23వ తేదీ రాత్రి పెద్ద ఘర్షణ జరిగింది ఇంట్లో. ఘర్షణ ఇతనికి అతనికి జరిగింది. మధ్యలో ఆమె వస్తే ఆమెతో కూడా ఘర్షణ పడడం జరిగింది. తాగడానికి డబ్బుల కోసము దానికి. ఇంకా అతను డబ్బులు తీసుకొని పోయి ఇంకా ఏమైందో తెలీదు, ఆమె వచ్చి పడుకోయింది. సరే, సిఐ గారు అసిస్టెంట్స్తోన, తర్వాత రూరల్ సిఐ వాళ్ళ ఎస్ఐలు, 2 టౌన్ సిఐ ఎస్ఐలు అంతా టీమ్స్గా ఏర్పడి మొత్తం బాడీ కోసం సెర్చ్ చేయడం జరిగింది. ముద్దాయి కోసం ఒక పార్టీలు, బాడీ కోసం మా ఎస్ఐలు అందరూ సెర్చ్లు ఎవరెవరు పార్టీలు టాస్క్లు ఇచ్చాం. మాకు బాడీ 24th ట్రేస్ అయింది. అది ఎక్కడ అంటే మన జమ్మలమడుగు రోడ్ నుంచి ఇట్లా రాయల్ కౌంట్ హోటల్కి పోయే రోడ్డు పక్కన ముళ్ళ కంచెల్లో బాడేశాడు, మూటల్లో కట్టి 3. సరే, మేమంతా కూడా చూసి అది ఐడెంటిఫై చేసి ఇంకా ఇది ఇతని శరీరమే అని వాళ్ళ అమ్మతో గుర్తించడం జరిగింది. తీసుకొని ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తము పంచనామా రాసుకొని నిన్న దాన్నంతా కూడా పోస్ట్ మార్టం కోసం పంపించడం జరిగింది. 3 ముక్కలు చేశాడు. మొండెము, నడుము 2 చేస్తే 3 ముక్కలైంది. 3 ముక్కల్ని బలవంతంగా దూర్చి దానిలో బ్యాగులు, వాళ్ళ ఇంట్లో లడ్లు తయారు చేసే బ్యాగులో పెట్టుకున్నాడు. బ్యాగులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయంటే అది ఆ విధంగా చేశాడనేది తర్వాత తెలిసింది. రాజపాలెం ఎస్ఐ గారు టీము, రూరల్ సిఐ టీంలో ఉన్న పార్టీ మాకు ఒక చోట సమాచారం వచ్చింది. సమాచారం మేరకు ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 7 o'clock మేమంతా సిఐ, మేము సిబ్బంది, పంచాయతీదారులంతా తీసుకొని చాపాడు దగ్గర ఉన్న కొండపేట అనే విలేజ్లోన వాళ్ళ ఆమె బంధువులు ఇంట్లో ఉన్నాడు. ఎలా గుర్తుపట్టామంటే మాకు టవర్ లొకేషను, దాని IPDR నంబర్స్ దాని ద్వారా చూసుకుంటూ వెళ్ళి పోలీసులు తక్కువ అంచనా వేశాడు. సరే అని ఇంకా మా చాకచక్యంతోన మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వలన పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ బండి చూసాము, హెల్మెట్ ఉంటుంది. అతను ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకొని పోతుంటాడు. డౌట్ వచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కూతురు ఒక ఆమె ఉంటే ఆమె ఇంట్లో ఉన్నాడు తెలిసింది. అతను తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేశాము పెద్ద మనుషుల సమక్షంలో. సుమారు గంటన్నర ఎంక్వైరీలో ఏం తెలియదంటే 3 lakhs వాళ్ళ అమ్మ ఇచ్చిందంట వీడికి, రామచంద్రారెడ్డికి. ఆ 3 lakhs ఇచ్చేస్తే మా అమ్మ నేను వెళ్ళిపోతాము, మేము కొద్దిగా పద్ధతిగా బతకాలనుకుంటున్నాము, నేను కూడా పెళ్లి చేసుకోవాలా అనే విషయం మీద ఎక్కువ ఘర్షణ పడి ఆ రోజు రాత్రి కూడా అదే చేసి, అంటే వీడు ప్రతిసారి అదే మాట అంటాడు, నాకు భార్య లేకుండా చేయాలనుకున్నాడు, అసలే వీడి నడవడికి సరిగ్గా లేదని చెప్పేసి ఇంట్లో లడ్డు తయారు చేసే ఒక రాడ్ ఉన్నింది,
రాడ్ తీసుకొని తలపైన కొట్టినాడు. ఒకే ఏటుకే చనిపోయినాడు వాడు. ఇంకేం సౌండ్ లేదు, ఏం లేదు. తర్వాత ఆలోచన చేసి గంట తర్వాత ఇవన్నీ ఎట్లా అందరికీ తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అని చెప్పాడు. సరే నేను మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే రాడు అవన్నీ ఎక్కడ పన్నాయి చూపిస్తారా అంటే మళ్ళీ తీసుకొని వచ్చాం. మార్నింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి చూస్తే అది వాళ్ళ ఇంట్లో అంతా వెతికాం. ఫస్ట్ క్లూస్ టీంలో ఆ బీరువాలో ఏ దొంగతనం కేసు కాదు కదా, బీరువాలో పోయి ఈరోజు కీస్ వాడిది ఎత్తిపెట్టినాడు. చూస్తే దాంట్లో ఒక రాడు, తర్వాత బట్టలు, బ్లడ్ స్టెయిన్. తెలివిగా వాడు మర్డర్ చేసినప్పుడు బ్లడ్ పైన అంతా అంటింటే అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి దాంట్లో పెట్టేసి లాక్ పెట్టేసుకొని వెళ్ళిపోయినాడు. ఇవన్నీ సీజ్ చేసేసి ఎలా చేశాడో, ఎలా రూట్లో వెళ్ళాడో ఆ రూట్ ప్రకారంగా మళ్ళీ మేమంతా రీకన్స్ట్రక్షన్ చేసి దాని ప్రకారంగా మళ్ళీ బాడీలు ఎక్కడ వేశాడో అతనితోనే చూపించుకోవడం జరిగింది. కన్ఫెషన్ రికార్డ్ చేశాము, అవన్నీ కూడా సీజ్ చేశాము. ఇంట్లో రక్తపు మాడు, గొడ్డెలి, ఒక కత్తి, అన్నీ కూడా సీజ్ చేశాము. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాము. ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగానే మా యొక్క దర్యాప్తు సాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంకా అవసరమైతే పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటాము. అతని నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులందరినీ కూడా కోర్టుకి తెలిపి తద్వారా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాం.